రణవీర్ మనోహరి ఇద్దరూ కూడా కోర్టుకు వచ్చారని తెలుసుకున్న బాగి మనసులో మనోహరిని కరుణ చూశానని చెప్తుంది. అలాగే మనోహరి ఫ్రెండ్ చిత్ర కూడా నాకు కనిపించి తన ఫ్రెండ్ విడాకుల కోసం కోర్టుకు వచ్చానని చెప్పింది. మరోపక్క రణవీర్ కూడా కోర్టులో కనిపించాడని ఆయన చెప్తున్నారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి వచ్చారా, విడాకుల కోసమే వీళ్ళిద్దరూ వచ్చుంటారా అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉండగా అమర్ ఏం ఆలోచిస్తున్నావని చెప్పి బాగిని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి అని చెప్పి బాగి అక్కడి నుండి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళిపోతుంది. దొంగచాటుగా ఇదంతా గమనిస్తున్న మనోహరి ఈ బాగీకి నా మీద డౌట్ వచ్చేసి ఉంటుంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి, అమర్కి నా మీద ఎటువంటి అనుమానం రాకుండా చూసుకోవాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క అనామికను సదాశివం గారు నిర్మలం ఇద్దరూ కూడా ఎందుకు నువ్వు ఆరులాగా ప్రవర్తిస్తున్నావని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో పిల్లలు మీరు అరుంధతి మేడంతో ఎలా ఉండేవారో తెలుసుకున్న తర్వాత తనలాగా నేను మాట్లాడితే మీరు తనని కొంచెమైనా మర్చిపోతారని, ఆ బాధల నుండి బయటకు వస్తారని అనుకున్నాను, అందుకే ఆ విధంగా మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సదాశివం గారు ఆరు ఫోటో కనిపిస్తే మేమంతా బాధపడతామని చెప్పి అమర్ తన ఫోటో కూడా ఇక్కడ హాల్లో లేకుండా చేశాడు. అటువంటిది నువ్వు తనలాగా ప్రవర్తించడం వల్ల ప్రతిసారి కూడా నువ్వు తనని మాకు గుర్తు చేస్తున్నట్టుగా అవుతుంది. అందుకే దయచేసి ఇంకెప్పుడు కూడా తనలాగా ప్రవర్తించకు, తనలాగా మాట్లాడటానికి చూడకు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు. ఇక దాంతో సారీ అంకుల్, మీరు ఇంతలా బాధపడతారని తెలియక నేను ఆరో మేడం లాగా మాట్లాడడానికి ప్రయత్నించాను, ఇంకెప్పుడు కూడా అలా చేయను, సారీ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. దాంతో సరే అమ్మా, నిన్నేదో మాటలు అనాలని మేము ఇలా మాట్లాడలేదు, కాకపోతే పిల్లల బాధ మా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో. నువ్వు అలా మాట్లాడుతున్న ప్రతిసారి ఒకవేళ మా కోడలి ఆత్మ నీలోకి ప్రవేశించిందేమోనని ఒక్క క్షణం మేము ఆనందపడిపోతున్నాం. మా కోడలు మాతో మళ్ళీ ఎప్పటిలాగా మాట్లాడితే బాగుండని, మా మధ్య తిరిగితే బాగుండని మేము ఆశపడుతున్నాము. అందుకే నీతో ఇలా కోపంగా మాట్లాడమే తప్ప నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు. దయచేసి ఇప్పుడు మాట్లాడినవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దని చెప్పి సదాశివం గారు సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేను వాళ్ళతో మనస్ఫూర్తిగా నాలాగా ఉండలేకపోతున్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయనను బాగిని ఒక్కటి చేయాలి, నేను వచ్చిన పనిని పూర్తి చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆరు తనలో తను బాధపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు. గుప్తా గారు ఇన్ని రోజులు ఏమైపోయారని చెప్పి అంటూ ఉంటే మా యమపురిలో ముఖ్యమైన పని ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది బాలిక. మా ప్రభువుల వారు నీకు ఒక విషయాన్ని తెలియజేయమని చెప్పారు. మరొక 2 రోజుల్లో నువ్వు ఈ దేహంలో నుండి బయటకు రావాల్సి ఉంటుంది, లేదంటే అనామిక మరణిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వద్దు గుప్తా గారు, దయచేసి అలా అనకండి. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నా పని పూర్తి చేసుకొని ఈ దేహం నుండి బయటకు వచ్చేస్తాను. అనామిక నా వల్ల మరణించడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా సరే బాలిక, నువ్వు ఏం చేయాలన్నా సరే నీకు 48 గంటలు మాత్రమే సమయం ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఈరోజే ఎలాగైనా సరే బాగిని ఆయనను ఒకటి చేయాలని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మరోపక్క బాగి కోర్టులో విడాకులు తీసుకోబోతున్న జంటలతో మాట్లాడిన తర్వాత అదే టాపిక్ గురించి ఎఫ్ఎంలో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అమర్ తనకి ఫ్రీ టైం దొరకడంతో ఒకసారి బాగి ప్రోగ్రాం విందామని చెప్పి తను ఎఫ్ఎం ప్రోగ్రాం వింటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి రాథోడ్ కూడా వస్తాడు. అప్పుడు బాగి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ విడాకులు అని చెప్పి, అసలు భార్యాభర్తలు విడాకులు ఎందుకు తీసుకుంటారు, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఈ జనరేషన్లో ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారు. అసలు ఎందువల్ల వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారో నేను రీసెర్చ్ చేశాను. నా రీసెర్చ్లో అర్థమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న కారణాలకే విడిపోతున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే పెళ్ళికి ముందు ఒకరిపై ఒకరు ఎంతో బాగా ప్రేమ చూపించి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కనుమరుగైపోయిందంటూ వాళ్ళు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. భార్య భర్త తను పెళ్ళికి ముందు ఎలా ప్రేమించాడో పెళ్ళి తర్వాత అలా ప్రేమించడం లేదని కంప్లైంట్ ఇస్తే భర్త బాధ్యతలు ఎక్కువ అవ్వడం వల్ల పెళ్ళికి ముందు చూపించినంత ప్రేమ పెళ్ళి తర్వాత చూపించలేకపోతున్నానని చెప్పి అంటూ ఉన్నారు. కానీ ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళి తర్వాతే నిజమైన ప్రేమ మొదలవుతుంది. పెళ్ళికి ముందు
ఏ అబ్బాయి అయినా సరే ఇంప్రెస్ చేయడానికి అమ్మాయిలకు రకరకాల కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అదే ప్రేమ అని అందరూ అనుకుంటారు. కానీ పెళ్ళి తర్వాత అతను కుటుంబం కోసం ఎంతో కష్టపడతాడు. అలాగే ఆ భార్య కూడా అలసిపోయి వచ్చిన భర్త కోసం ఇంట్లో అన్ని పనులు చేస్తూ అతనికి ఇష్టమైనవి వండి పెడుతూ అతనికి అండగా ఉంటుంది. ఇక అలా పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరూ కలిసి బాధ్యతల్ని సమానంగా పంచుకుంటారు. అందులో కూడా ప్రేమ ఉంటుంది. ఇదంతా ప్రేమ అన్న విషయం తెలియక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ రోజుల్లో గొడవ పడుతున్నారు, విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి బాగి ఎఫ్ఎం ప్రోగ్రాంలో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక అక్క ఉండేది. ఆ అక్కకు తన భర్త అంటే చాలా ప్రేమ. అతన్ని తను దైవంలాగా భావించేది. ఇంతకుముందు ప్రతిరోజు కూడా ఆ అక్కే నాకు ఫస్ట్ కాలర్ అని చెప్పి, ఆ అక్క అనాథ అయితే తన భర్త తనని చేరదీసి తనకు ఒక కుటుంబాన్ని ప్రసాదించాడు. దాంతో అక్క అతన్ని పెళ్లి తర్వాత ఎంతగానో ఆరాధించేది. ఆ భర్త కూడా పెళ్లి తర్వాత ఆ అక్కకు అమ్మగా, నాన్నగా, అన్నగా, తమ్ముడిగా, ఒక ఫ్రెండ్గా అన్ని పాత్రలు పోషించి తనకు ప్రతి విషయంలో కూడా అండగా ఉండేవాడు. అతను డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇంటికి వచ్చి చిరాకు పడితే ఆ అక్క తన భర్త ఏదో టెన్షన్లో ఉండుంటాడని చెప్పి సర్దుకుపోయేది. అతను తిట్టినప్పుడు మౌనం వహించేది. ఆయన కోపం తగ్గిపోయిన తర్వాత ఆయనే వచ్చి సారీ చెప్తే అప్పుడు చిన్నపిల్లలాగా మారం చేసి ఆయన కోపాన్ని పోగొట్టి సంతోషంగా ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టేది. ఇక ఆ విధంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునేవారు. అలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా పెళ్ళప్పుడు చేసిన ప్రమాణాలను గుర్తుపెట్టుకొని ఒకరికొకరు అండగా ఉంటే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం వల్ల మధ్యలో పిల్లల జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి అలా బాగి విడాకులు తీసుకోవడం కరెక్ట్ కాదంటూ ఇక ఆ ప్రోగ్రాంలో ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉండడంతో ఇకప్పుడు ఆ ప్రోగ్రాంకి కోర్టుకు వచ్చిన భార్యాభర్తలు కాల్ చేస్తూ ఉంటారు. మేడం, నా పేరు సురేష్ మేడం, మీరు కోర్టులో నాతో కూడా మాట్లాడారు. నిజంగా ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు. ఇన్ని రోజులు నా భార్యతో నేను ప్రతిరోజు కూడా గొడవ పడుతూనే ఉన్నాను. అలాగే నా భార్య కూడా నాతో గొడవ పడుతూనే ఉంది. పని ఒత్తిడి వల్ల అలా మేమిద్దరం గొడవ పడుతున్నామని మీ ప్రోగ్రాం ద్వారా మాకు అర్థమైంది. కాబట్టి ఇకపై నేను అలసిపోయి వచ్చిన తర్వాత నా భార్య నాతో గొడవ పడినా నేను సర్దుకుపోతాను మేడం. భార్యాభర్తలు ఎలా ఉండాలో నేను ఈరోజు తెలుసుకున్నాను అని చెప్పి అతను నేను విడాకులు క్యాన్సిల్ చేసుకుంటానని బాగీకి చెప్పడంతో ఇక బాగి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. మా ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే మా ప్రోగ్రాం విన్న తర్వాత ఏ ఒక్క జంట విడాకులు తీసుకుందామన్న నిర్ణయాన్ని విరమించుకున్నా మాకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగి చేస్తున్న ప్రోగ్రాం విన్న అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక రాతోడు అమర్తో, చూసారా సార్, బాగి మేడం గొప్పతనం, ఆవిడ ఎఫ్ఎం ప్రోగ్రాంలో ఈ టాపిక్ గురించి మాట్లాడడం వల్ల ఒక జంట విడాకులను రద్దు చేసుకుంది. నిజంగా తాళికి, వివాహ బంధానికి బాగి మేడం ఎంతగానో విలువిస్తున్నారు. అందుకే మొదట్లో మీరు తనని బలవంతంగా తాళి కట్టించుకున్నావని, మోసం చేశావని ఎన్నో మాటలు అన్నా కూడా ఆవిడ వివాహ బంధానికి విలువిచ్చేవారు కాబట్టే ఇంట్లో మీతో పాటు కలిసున్నారు. ఎన్నో అవమానాలను మీకోసం భరించారు. పిల్లలను ఎంతో ప్రేమగా తను కనకపోయినా తల్లిలాగా చూసుకున్నారు అని చెప్పి రాథోడ్ అమర్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో అమర్ కూడా బాగి గురించి ఆలోచిస్తూ రాథోడ్ చెప్పింది నిజమే కదా, బాగి వివాహ బంధానికి తన మెడలో నేను కట్టిన తాళికి ఎంతో విలువనిస్తుంది అని చెప్పి అటువంటి బాగికి నేను సంతోషాన్ని పంచలేకపోతున్నాను. ఇకపై బాగిని ఇబ్బంది పెట్టకూడదు, తనని ప్రేమగా చూసుకోవాలని చెప్పి అమర్ అనుకుంటాడు. మరోపక్క ఆరు ఒక మత్తు మందుని తీసుకొని వస్తుంది. ఈ మత్తు మందుని పాలల్లో కలిపి ఆయన చేత తాగిస్తే ఎలాగైనా సరే బాగి మీద ఆయనకు ప్రేమ పుడుతుంది. మత్తు పాలు తాగిన మైకంలో వాళ్ళిద్దరూ ఒకటవుతారు అని చెప్పి ఆరు ఆనందపడిపోతూ కిచెన్లో పాలల్లో ఆ మత్తు మందుని కలుపుతుంది. అమర్ డిన్నర్ చేసిన తర్వాత అనామిక ఆ మత్తు మందు కలిపిన పాలను అమర్కి తీసుకొచ్చి ఇస్తుంది. సార్,
మీకోసం పాలు తీసుకొచ్చాను తాగండి సార్ అని చెప్పి అంటూ ఉంటే, నేను డిన్నర్ హెవీగా చేశాను కాబట్టి పాలు తాగలేను, సారీ అని చెప్పి గదిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాగి, ఏమైందక్క, ఆయన పాలు తాగనంటున్నారా, ఆయన తాగపోతే ఏంటి, నేను తాగుతాను, ఇలా ఇవ్వండి అని చెప్పి బాగి ఆరు చేతిలో ఉన్న పాలుని లాక్కొని గటగట తాగేస్తుంది. అయ్యో బాగి అని చెప్పి ఆరు అంటూ ఉండగా ఇక అప్పటికే బాగికి మత్తెక్కేసి అలా తూలుతూ బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఆయన చేత తాగించాలనుకున్న పాలను ఇది తాగేసింది, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని ఆరు కంగారు పడిపోతూ ఉంటే బాగి అలా తూలుతూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అలా బాగి తూలుతూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటే, ఏమైంది బాగి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి అలా అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ని చూసి పిచ్చిగా నవ్వుతూ ఉంటుంది. ఏమైంది నీకు అలా చూస్తున్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక చాటుగా ఉండి ఆరు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది. బాగి అమర్ దగ్గరికి వెళ్ళి అమర్ బుగ్గ గిల్లుతూ, ఎంత ముద్దొస్తున్నారు ఈరోజు అని చెప్పి అలా అమర్ బుగ్గలను పిండుతూ అమర్కి ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగి అమర్కి ఐ లవ్ యూ చెప్తూ గట్టిగా హగ్ చేసుకోవడంతో అమర్ కూడా బాగి మీద ప్రేమ చూపిస్తూ తనని హగ్ చేసుకుంటాడు. ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న ఆరు ఆ డోర్ పెట్టేసి బయట గడి పెట్టేస్తుంది. అమ్మయ్య, ఆయన బాగిని తిట్టకుండా హగ్ చేసుకున్నారంటే ఆయనకు కూడా బాగి మీద ప్రేమ మొదలైంది. ఇక ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఒకటైపోయినట్టే అని చెప్పి ఆరు బయట గడి పెట్టేసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అలా బాగి మత్తు పాలు తాగడం వల్ల అమర్కి ఐ లవ్ యూ చెప్పడం వల్ల బాగికి తన మనసులో అమర్ మీద ఎంత ప్రేమ ఉందో అమర్ తెలుసుకుంటాడు. తర్వాత బాగి ఆ మత్తులో అమర్తో, ఏమండి, నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా, మీకోసం నేను నా గుండెల్లో గుడి కట్టేసుకున్నాను. ఆరు అక్కను మీరు ఎంతలా అయితే ప్రేమిస్తున్నారో అంతలా నా మీద ప్రేమను చూపించకపోయినా పర్వాలేదు, కనీసం రవ్వంతా చూపించి జీవితం అంతా ఆ ఆనందంతో గడిపేస్తాను అని చెప్పి బాగి అమర్కి తన మనసులో ఉన్న మాటను చెబుతూ ఉంటుంది. ఇక అలా మత్తులో బాగి చెప్పిన మాటల ద్వారా బాగి తనను ఎంతలా ప్రేమిస్తుందో అమర్ తెలుసుకుంటాడు. ఇక అలా ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటాడు. ఆ విధంగా అమర్ బాగి ఇద్దరూ కూడా ఒకటవుతారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఆరు పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది. బాగి, రాత్రి మీ మధ్య ఏమైనా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదక్క, కానీ ఉదయం లేచేసరికి ఆయన నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఆయన కళ్ళల్లో నా మీద చూపిస్తున్న ప్రేమని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. రాత్రి ఆ పాలు తాగిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ మేమిద్దరం ఒకటయ్యాం అని చెప్పి అలా సిగ్గుపడుతూ బాగి ఆరుకి చెప్పడంతో ఇక ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి నేను అనుకున్నట్టుగా వీళ్ళిద్దరిని ఒకటి చేసేసాను. ఇక మనోహరిని కూడా ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తే దాని నీడ నా కుటుంబం మీద పడకుండా చేసేస్తే అప్పుడు నా చెల్లెలకి ఆయనకు ఇక ఏ అడ్డు ఉండదు అని చెప్పి ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.